మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రియ దేవుని సంఘ బిడ్డలందరికీ ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దైవ వాక్య ధ్యానంలో భాగంగా రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసయ్య, మీ ఘననామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. ఈ యొక్క పునరుద్ధాన దినాన మీ దైవ లేఖనాలను ప్రభు ధ్యానించబోతుండగా మీ ఆత్మచేత ప్రభు నన్ను అభిషేకించి విరుచున్న ప్రియ బిడలకు ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ వాక్యమును మలచమని, ఆత్మీయ సత్యాలను బోధించి నేర్పించి సహాయం చేయమని, నా నోటిని నీ నోటి బోరగా ప్రభు వాడుకొనమని యేసయ్య పేరిట అడుగుచు ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖనములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని దైవజనుడు అపోస్తుడైన పౌలు గారు రాయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి జీవితంలో దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కనుక మన జీవితాల్లో దేవుని యొద్ద నుండి ఏ మేలైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏ అవసరమైనా తీర్చబడాలి అనంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించటము అనగా ఏమిటి ప్రియ దేవుని బిళ్ళారా? చూడండి, ప్రియ దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని ప్రేమించుట అంటే ఏమిటో ఇక్కడ మనం చదువుకోవచ్చు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా ప్రియ దేవుని బిడ్డరా, దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటయే. కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞలను లేక దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొనుటయే, ఆయన వాక్యాన్ని జరిగించుటయే దేవునిని ప్రేమించుట. కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే అర్థం దేవుని యొక్క మాటలను, ఆయన చిత్తాన్ని లేక ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము అని అర్థం. మనము దేవుని ఆజ్ఞలను గైకొనకుండా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే మనము అబద్ధికులము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ దేవుణ్ణి ప్రేమించుట అనగా దేవుని ఆజ్ఞలను గైకొనుట. ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకుంటారో వారి జీవితాలలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. వారి జీవితాల్లో దేవుడు వారి మేలు కొరకై సమస్తాన్ని జరిగిస్తాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు ఆయన అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు. వారి జీవితాల్లో ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ అవసరత కూడా వారికి కొదువుగా ఉండదు. ప్రతి అవసరత ప్రభు తీర్చేవాడుగా ఉన్నాడు, ప్రతి అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడు. సమస్తాన్ని కూడా ప్రభు వారి కొరకు సమకూర్చి జరిగిస్తాడు. ఆరోగ్య విషయంలోనేమి, అలాగే ఆర్థిక విషయాల్లోనేమి, ప్రతి అంశంలో కూడా దేవుడు వారికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడనే విషయం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో తెలియజేస్తున్న మాట ఏమిటంటే, తాను తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు నా యందు ఉంచిన ప్రేమ నా శిష్యుల యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియజేశాను, ఇంకను కూడా తెలియజేస్తానని మరి ప్రభువారు తండ్రికి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నా. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి
తండ్రి యొక్క నామాన్ని బయలుపరిచారు. తండ్రి యొక్క నామము అనగా మనం చూసినట్లయితే అది ప్రేమ అయి ఉన్నది అనే విషయానికి జ్ఞాపకం. ఆయన నామములో ప్రేమ ఉంది. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు శ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనేటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకములో ఉన్నదంతయు కేవలం నేత్రాస, శరీరాస, జీవబిడంబం అయినప్పటికీ ఈ లోకములో ఆయన స్వరూపములో, ఆయన పోలికలో తయారు చేయబడినటువంటి, సృష్టింపబడినటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఈ లోకములో మనము మన స్నేహితులను, మన రక్త సంబంధికులు, మన వారందరినీ మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ నేను మీతో చెప్పినది ఏమనగా మన శత్రువులు సైతం మనం ప్రేమించే వారంగా ఉండాలని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా, ఆ దేవుని ప్రేమను లోకానికి చాటే వారంగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అదే మరి తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించుట. అందుకని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు కదా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చివరి భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను భక్తుడు చాలా చక్కగా దేవుని గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఈరోజున చాలామందికి ప్రేమ అంటే ఏమిటో తెలియకపోతుంది. ప్రేమ అంటే కేవలం అదేదో శారీరక సంబంధం అనుకుంటున్నారు, కానీ అది ఆత్మీయ సంబంధం. ప్రేమ దైవికమైంది. ప్రేమ దేవుడై ఉన్నాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని డెఫినేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం, మంచి నిర్వచనం మనం చూస్తున్నాం. అది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో మరి అక్కడ ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. ప్రేమలో ఏది కూడా మరి ఏ అపరాధ భావం ఉండదు. ప్రేమ అన్నిటినీ సహిస్తుందని, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందని, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అనేటువంటి విషయాన్ని భక్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 13వ అధ్యాయం 1 కొరింథీ 13లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమ అనగా దేవుడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అర్థం నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావని, దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నావని. కనుక దేవుడు అట్టివారికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఈ రోజున దేవుని దగ్గరికి వస్తున్నా నీవు, ప్రభుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్న నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, మందిరానికి సహవాసంలో పాలుపంపులు పొందుతున్నా నీవు, ఇంకా దీవించబడలేకపోతున్నావంటే కారణం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో ఒకసారి నీవు పరీక్షించుకోవాలి. దేవుని కనుక నువ్వు ప్రేమించగలిగితే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తావు. అందుకని ప్రభువారు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో కూడా చక్కని మాట్లాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడు అనేటువంటి మాటలు అక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తారు. ఆ తరువాత అంటారు కదా, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు, అప్పుడు నేనును నా తండ్రియు వారితో కూడా కలిసి నివాసము చేస్తామని ప్రభువారు సెలవిస్తున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గనుక మనతో నివాసము చేయగలిగితే ఇక మనకేమి కొదువ ఉంటుందండి? చూడండి, ఒకసారి దేవుడు మనతో నివాసం చేస్తే, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణాభూతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, సమర్థుడు, పరిశుద్ధుడు, నీతివంతుడు, యథార్థవంతుడు అయిన దేవుడు మనతో నివాసం చేస్తే మనకేం కొదువ ఉంటుంది చూడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏది కూడా, ఏ మేలు కూడా కొదువు లేకుండా సర్వ సమృద్ధి కలిగి మనం ఉండాలంటే సమస్తాన్ని దేవుడు మన జీవితంలో ఆయన జరిగించాలి అని అంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, రోమపత్రికలోనే 8వ అధ్యాయం చదువుకున్న ఆల్రెడీ, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తమ కుమారునితో సారూప్యము గల వారుగుటకు ముందుగా
నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచు. ఈరోజు నా దేవుడు మన జీవితాలు ఆయన మహిమపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు మహిమకరంగా ఉండాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి ఆయన సృష్టించినప్పుడు, లేక మానవుణ్ణి ఆయన తయారు చేసినప్పుడు, దేవుడు మానవుణ్ణి మహిమ గలవానిగా చేశాడు, ప్రభావము గలవానిగా చేశాడు, దేవునితో సహవాసము గలవానిగా చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలు, ఈ రోజున ఆ పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని మహిమ, దేవుని చిత్తాన్ని జరిగించకపోవటం ద్వారా, దేవుని ఆజ్ఞలను మీరుట ద్వారా రోజున మానవుడు మహిమను కోల్పోయాయి. అయితే ఎప్పుడైతే తిరిగి మరలా దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి తన ప్రేమను మనకు ప్రకటించి ఆయన మన పక్షంగా కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చి ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఇచ్చి ఆయన కార్చిన అమూల్య పరిశుద్ధ రక్తములో రక్షణ ఇచ్చి ఆయన మనల్ని విమోచించిన తరువాత తిరిగి మరలా దేవుడు ఆయన మహిమను తన ప్రియకుమారుని ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక ఎందరూ ఆయన అంగీకరించిన వారందరూ, అనగా ఆయన నామమందు విశ్వాసించి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు మనలను ఆయన విడవలేదు కానీ ఎడబాయలేదు కానీ తన ప్రేమను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకంలో ఆయన శిలువ మరణం ద్వారా ప్రేమ ఎట్టిదో మనకు ఆయన బయలుపరిచి ఉన్నారు. క్రీస్తు యేసు సర్వమానవాళి పాప పరిహారార్థ బలి పశువుగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, కార్చిన రక్తము చేత రక్షణించి ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను నరక ప్రాయులు కాకుండా ఆయన మనలను పరలోక వారసులుగా చేయుటకై ఆ దేవుడు ప్రేమస్వరూపైన మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క యాగము చేత ఆయన మనలను తిరిగి మరలా ఆ యొక్క గొప్ప దీవెనల వారసులుగా, మరి ఆ నిత్య జీవానికి వారసులుగా, పరలోకపు వారసులుగా ప్రభు మనల్ని చేసి ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తన ప్రేమ చేత మనందరికీ అనుగ్రహించాడు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటి, అదేంటంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి అనే విషయాన్ని దయచేసి మరచిపోవద్దు. మరి యొక్క లేఖనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించెదను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, చూసారా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ఎదిగితే దేవుడు వారికి తనను తాను అగపరుచుకుంటారని దేవుడు సెలవిస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. చూసారు ఎన్ని గొప్ప మాటలు కూడా, ఆస్తికి కర్తలుగా చేస్తాడు. వారి నిధులను నింపుతాడు. దేవుని బిడ్డలారా, వారి నిధులను దేవుడు నింపుతారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఇంత గొప్ప సదవకాశం మనం వినియోగించుకుందాం. మనం దేవుని ప్రేమిస్తే చాలు, దేవుని చిత్తాన్ని జరిగిస్తే చాలు, ఆయన వాజ్ఞలను పాటిస్తే చాలు, దేవుని నామానికి మహిమ మనం తీసుకురాగలిగితే చాలు, ఆయన మాట వింటే చాలు, దేవుని వాక్యానికి లోబడితే చాలు. దేవుడు అంట మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. మన ధన నిధులను ఆయన నింపుతాను అంటున్నాడు. ఐశ్వర్యము స్థిరమైన కలిమి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మనం చూసినట్లయితే ఈ లోకంలో ఐశ్వర్యం సంపాదిస్తారు, ఐశ్వర్య ఘనతలు సంపాదించుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంపాదించుకున్నది అంతా పోగొట్టుకుంటారు. వారికి స్థిరమైన కలిమి ఉండదు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని చిత్తాన్ని జరిగించిన వారు వారు కేవలం వారి స్వశక్తితో, వారి సొంత జ్ఞానంతో, సొంత బలంతో వారు ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోగలిగారేమో కానీ స్థిరమైనటువంటి కలిమి కావాలి అంటే కేవలం మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా మాత్రమే ఉండాలి. అట్టి వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆ స్థిరమైన ఆస్తి అప్పటికి నిలబడి ఉంటుందని ప్రభుపేట తెలియజేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని ఆజ్ఞలు గైకొంటే మనం దేవుల్లో ఉన్నాము అని అర్థం. మనం దేవుల్లో ఉంటే
దేవుడు మనలో ఉంటాడు. అప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ చక్కని మాటలు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. 15వ అధ్యాయం 7 నుండి చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తారా ప్రభు వారు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. చూసారా, మనం దేవుల్లో నిలవాలి. దేవుల్లో నిలిచి ఉండటం అంటే అర్థం మనం దేవుని ప్రేమించటమే, దేవుని ఆజ్ఞలను పాటించటమే. దేవుని ప్రేమించటం ద్వారా మనం దేవుల్లో ఉంటాం. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. అప్పుడు మనకు ఏది ఇష్టం అడిగితే చాలు, దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియా దేవుని బిడ్డారా, చాలామంది మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన కూడా చేస్తున్నారు, కానీ దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి సరిగా ప్రేమించలేకపోతున్నారు అనే విషయం స్పష్టమవుతాను. నువ్వు కనుక దేవుని ప్రేమించగలిగితే నువ్వు దేవుని నిలిచి ఉంటావు. నువ్వు దేవుని నిలిచి ఉంటే ప్రభు నీలో నిలిచి ఉంటాడు. ప్రభు నీలో నిలిచి ఉంటే నువ్వేం అడిగినా చేస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఈవులను దయచేసే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నా ఆశించిందంతా దేవుడు నీకు దయచేయాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత చూసినట్లయితే చూడండి, తర్వాత మాటలు కూడా మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించుతిని. చూసారా, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎలా ప్రేమించారో యేసయ్య కూడా అలానే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎంతటి యథార్థత, ఆయన ప్రేమలో ఎంతటి ఆప్యాయత, ఆయన ప్రేమలో ఎంతటి అనురాగం. నిజంగా ఆయన కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆ ప్రభు రక్తధార చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు మరి ఆయన ధార పోసినంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. ఇంతకంటే ఎవరు మనల్ని ఎక్కువగా ప్రేమించగలరు? కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. తరువాత చదవండి. నా ప్రేమ యందు నిలిచియుండుడి. కాబట్టి నా ప్రేమ యందు నిలిచియుండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి. చూసారా, తండ్రి ఆజ్ఞలు గైకొని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా దేవుని ప్రేమలో, తండ్రి ప్రేమలో నిలిచుని ఉన్నాడో అలానే ప్రభువారు అంటున్నారు కదా, నా ఆజ్ఞలు గైకొని మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి. కనుక తర్వాత చదవండి, తర్వాత చదవండి. మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కని మాటలు చదువుకున్నాం చూసారా. మీ సంతోషం పరిపూర్ణం కావాలి. ఆరాకొర సంతోషం కాదు, ఏదో తాత్కాలికమైన సంతోషం కాదు, ఏదో మనం ఏదో కాసేపు సంతోషించి ఆ తర్వాత బాధపడేటువంటి సంతోషం కాదు. ఈ సంతోషం ఎలాంటిదంటే పరిపూర్ణమైన సంతోషం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాల్లో ప్రతి సందర్భంలో సంతోషమే. చెరలోకి వెళ్ళినా సంతోషమే, సింహాలు బోనులోకి వెళ్ళినా సంతోషమే, అగ్ని గుండములో పడద్రోయబడిన సంతోషమే, ఎర్ర సముద్రమైన సంతోషమే, ఎన్ని కష్టాలైనా సంతోషమే. అందుకని భక్తుడు మరి పౌలు గారు అంటాడు కదా, ఉపద్రవములైనను, కరువైనను, కాటకమైనను, వస్త్రహీనత, ఆఖరి మరణమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఏది ఎంత మాత్రమును ఎడవాపనేరు అని మరి పౌలు భక్తుడు అంటాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమలో అంతటి సామర్థ్యం, అంతటి సంతోషం, అంతటి సమాధానం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తే కేవలం మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు. అందుకే ప్రభు అన్నాడు, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభువు దయచేస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అన్ని విషయములలో సౌఖ్యంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించు వారికి దేవుడు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని
ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం చదువుకుందాం. చివరి మాట చదువుకుందాం. యోహాను పత్రిక 4వ అధ్యాయము 18 నుండి చదువుకుందాం. చివరి వరకు చదువుకుందాం త్వరగా. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. చూసారా, దేవుడు మనల్ని మొదటిగా ప్రేమించాడు కనుక మనము కూడా దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని ప్రేమించుట అంటే కేవలం ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ రాయబడిన మాట, మరి ఆయన అంటున్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, అయితే 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించుట అనగా మనం ఒకరిని ప్రేమించుట. ఆ రీతిగా మనం దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని మరి ప్రభు పేరు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ప్రభా సమయంలో ప్రత్యేకమైనటువంటి నీ మాటల చేత, దైవ వర్తమానము చేత ప్రభా ప్రియ బిడ్డలను ఆదరించడానికి, వారిని బలపరచడానికి నీ చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మీ అందరి యొక్క వాక్యాన్ని ప్రభు వీక్షించారో విన్నారో ఆ బిడ్డలందరి ఆత్మీయ జీవితాల్లో ప్రభా దైవ మేలులు ఆశీర్వాదాలు అనుభవించడానికి కృప చూపమని, దేవ నిన్ను ప్రేమించు వారికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాను సెలవిచ్చారు కనుక నిన్ను ఎలా ప్రేమించాలో ప్రభా మీరు లేఖనాల ద్వారా తెలియజేసిన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దినదేవులతో నింపమని సహాయం చేయ. ప్రత్యేకించి సంఘ బిడ్డలను ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అయినా నీ కృపతో నింపి సహాయం చేసి మయం పొందుకొనమని యేసయ్య పేరిట నుంచి ప్రార్థిస్తూ ఉన్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుచిన వారందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడైండి, దీవించి ఆశీర్వదించి చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.